పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం। మీ అందరికీ కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు। జిల్లా ప్రజలందరికీ మరొకసారి మన రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని అనేక మంది ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు, కళాకారులు, సపండ వర్గాలకు సంబంధించిన సోదరులు సోదరీమణులందరూ పోరాటం వల్ల తెలంగాణ సాధించుకొని, ఏ తెలంగాణ అయితే ఒక సామాజిక తెలంగాణ తీసుకురావాలని ఆలోచన చేసి పోరాటం చేసిన వారి స్ఫూర్తిని మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక సామాజిక తెలంగాణ తీసుకొచ్చే ప్రయత్నంలో అడుగులో ఈరోజు మరి రాజకీయ, ఆర్థిక, సామాజిక, కుల గణన కార్యక్రమం చేపట్టి అన్ని వర్గాలకు కూడా న్యాయం జరగాలని ఒక తలంపుతో చట్టం తీసుకొచ్చిన మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంవత్సరాలుగా పరిష్కారం రావాలని ఆలోచన చేసిన కేటగరైజేషన్ విషయంలో, దాని విషయంలో కూడా మొట్టమొదటి రాష్ట్రం ఈరోజు కేటగరైజేషన్ తీసుకొచ్చి కూడా అన్ని వర్గాలకు మేలు చేయాలని ఒక కార్యాచరణ తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం। ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేని గురించి కావాలి అని పోరాటం చేసిన ప్రతి వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా వారి ఆలోచన విధానానికి రూపం కల్పిస్తూ 10 సంవత్సరాలుగా అట్టుపైన పెట్టిన అనేక సమస్యలు, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆలోచనలు, వారి కన్న కలలను కూడా పక్కన పెట్టిన గత ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మహిళలకి, రైతులకి, విద్యార్థులకి, నిరుద్యోగ యువతి యువకులకి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాం। నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించి రాష్ట్రం ఏర్పడితే ఉపాధి దొరుకుతుందని, కొలువు దొరుకుతుందని, ఉద్యోగం దొరుకుతుందని ఆశించిన 10 సంవత్సరాలు పడిగాడ్పులు గార్చిన తరుణంలో మా ప్రభుత్వం రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేసుకొని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి గ్రూప్ 1 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యువతకు వందలాది మందికి ఈరోజు గ్రూప్ 1 అధికారిగా వారి కన్న కలలని ఈరోజు మేము సాకారాన్ని చేయడం జరిగింది। స్పష్టంగా కనబడతా ఉంది। రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు ఈరోజు మేము ఇంతకుముందు చెప్పినట్టు ఈ కరీంనగర్ జిల్లా సంబంధించి, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులందరికీ సంబంధించి ఈరోజు ఎంతమంది లబ్ధి పొందినారు, ఉచిత మహిళా బస్సు ప్రయాణం వల్ల ఎంతమంది లబ్ధి పొందినారు, ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీకు సంబంధించిన అంశం విషయంలో, 500 రూపాయల సిలిండర్ విషయంలో ఎంతమంది వినియోగదారులు, వేలాది మందికి ఈరోజు లబ్ధి చేకూర్చే కార్యక్రమం చేపడతా ఉన్నప్పటికీ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వారి కన్న కళల గురించి మర్చిపోయిన గత ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ పెద్దలు ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా బురద జల్లే కార్యక్రమం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు। ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం చేస్తూ ఉన్నాం। తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ తల్లి, జై తెలంగాణ అనే నినాదంతో ఈరోజు మనం ప్రత్యేకతను చాటి చెప్పిన అనేక మంది మరి ప్రాణాలు కోల్పోయి నా తెలంగాణకు ఒక గొప్ప పేరు రావాలని ఆలోచన చేసిన ప్రతి ఒక్కరి ఆనాడు ఆలోచన చేసిన విధంగానే ఈరోజు మా ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని తెలంగాణ రైజింగ్ అనే 2047 అని పెట్టి
ఈరోజు అన్ని వర్గాలు మేలు జరగాలి, పేద వర్గాలకు మేలు జరగాలి, సామాజికంగా అందరూ బాగుపడాలి. ఈరోజు పరిశ్రమలు రావాలి, ఉపాధి కల్పన కావాలి, ఉద్యోగ కల్పన కావాలి. అన్ని హంగులాలతో అన్ని రంగాలలో ముందుకు నడిపియాలి అనే ఒక ఆలోచన విధానంతో తెలంగాణ రైజింగ్ అనే ఒక నినాదంతో, ఒక ఆలోచనతో, ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకి అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా, మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని 6 గ్యారంటీలో భాగంగా ఒకటి తర్వాత ఒకటి నిలుపుకునే కార్యాచరణ తీసుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి మేము ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా పూరించే కార్యక్రమం చేస్తాం. మరొకసారి అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ, ప్రత్యేకంగా మా కరీంనగర్ జిల్లా ప్రాంత ప్రజలకి, ఈరోజు కరీంనగర్ జిల్లా ఉద్యమానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మరి ముందుకొచ్చి నిలబడ్డ ప్రతి వ్యక్తికి, మరి ఈనాటి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మరొకసారి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.